మండలాల పరిధిలో ఉన్న పారిశ్రామిక వాడలో నియోలింక్ అనే పరిశ్రమలో దాదాపు 300 మంది మాకు జీతాలు సరిగా ఇవ్వడం లేదని, భోజనం సరిగా పెట్టడం లేదని, అదనంగా ఓటీ డ్యూటీలు చేస్తే దానికి డబ్బులు అధికంగా ఇవ్వడం లేదని, భోజన విరామం 30 నిమిషాలు మాత్రమే ఇస్తున్నారని, మహిళా కార్మికులకు బాత్రూమ్ సౌకర్యాలు సరిగా లేవని కార్మికులంతా రోడ్డుపై బైఠాయించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సిఐటియు నాయకులు పరిశ్రమ వద్దకు వెళ్లగా పరిశ్రమలో యాజమాన్యం కార్మికులను త్వరలో చర్చించి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి కార్మికులు వేరే గత్యంతరం లేక ఒప్పుకున్నారు. కానీ సిఐటియు నాయకులు పరిశ్రమ ముందు ధర్నా నిర్వహించి త్వరగా కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే లేబర్ కమిషనర్ కి కంప్లైంట్ చేస్తామని, జిల్లాలో అన్ని సంఘాలను కలుపుకొని పరిశ్రమ ముందు ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట సిఐటియు కార్యదర్శి సెల్వరాజ్, హరినాథ్, సత్యమ్మ, శివానందం ఏర్పాటు సిఐటియు కార్యదర్శి కరీముల్లా, రైతు సంఘం నాయకులు రంగయ్య, రాంబాబు, వెంకటాద్రి తదితరులు పాల్గొన్నారు. కార్మికులు కనీస వేతనాలు, కార్మికుల కనీస సౌకర్యాలు, మరుగుదొడ్ల సౌకర్యం, లంచ్ బ్రేక్ 1 అవర్, 1 గంట సేపు భోజన సమయం, భోజన సమయం 1 గంట, భోజన సమయం 1 గంట. మహిళలకందరికీ కాస్టమ్స్. ఈరోజు ప్రముఖ అంతర్జాతీయ విమానాశ్రయం రేణిగుంట ప్రాంతంలో నియోలింక్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాము. ఇక్కడున్న ఇండస్ట్రీలో ఈరోజు దాదాపు 300 మంది వర్కర్స్ రోడ్డు మీదకి వచ్చి మాకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి నిరసన తెలియజేశారు. దాన్ని తెలుసుకున్న సిఐటియు ఈ యొక్క ఇండస్ట్రీని చూడడానికి రావడం జరిగింది. ఇక్కడ సమాచారాన్ని తెలుసుకుంటే ఏదైతే ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులకి కనీస వేతనం ఇవ్వకుండా పని గంటలు ఏదైతే ఉందో 12 గంటలు దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వాళ్ళకున్న 26 రోజులు కాకుండా అదనంగా పనిచేసిన గంటలకి ఏదైతే ఓటీ ఉందో ఓటీ కూడా ఇవ్వకుండా మీకు దిక్కు చెప్పుకోండి అని చెప్పి దౌర్జన్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఎవరైతే కార్మికుడు నోరు తెరిచి మాట్లాడతాడో అతన్ని వెంటనే సెక్యూరిటీల దగ్గర నుంచి కొట్టించేదానికి కూడా వెనకాడడం లేదు. కాబట్టి ఇలాంటి పరిస్థితి నుంచి ఈ సిఐటి వాళ్ళని కాపాడుతుందని చెప్పి అందరూ సిఐటి వెంట రావాలని చెప్పేసి ఇక్కడున్న విమానాశ్రయం దగ్గర ఉన్న ఏదైతే ఏపీఐఏసి ఇండస్ట్రీలో ఉన్న అన్ని ఫ్యాక్టరీల కార్మికులకి సిఐటి పిలుపునిస్తూ ఉంది. సిఐటియు మండల కార్యదర్శి హరినాథ్ గారు. నియోలింక్ తిరుపతి జిల్లా రేణిగుంట మండలం సంబంధించిన నియోలింక్ కంపెనీ ఇక్కడ అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తాం యువతకి అని చెప్పి ఈరోజు ఇక్కడంతా కూడా యుక్త వయసులో ఉన్న యువకులు వాళ్ళ రక్తాన్ని ఈరోజు ఒక ఆయుధంగా చేసుకొని ఇక్కడ శ్రమ దోపిడీ చేస్తున్నారు. 12 గంటల సేపు పని చేయించుకుంటూ వాళ్ళకి ఇస్తున్నది గతంలో 22,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇక్కడ పనిలో పెట్టుకున్న వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తున్నారు. ఇంకా ఒక ఆమె చెప్పింది 23 రోజులు పని చేస్తే నాకు 6,000 రూపాయలు అకౌంట్లో పడిందని చెప్పి ఒక ఆమె మాట్లాడింది. బాత్రూంలో సౌకర్యం లేదు, ఒక 8 బాత్రూమ్లు ఉన్నాయి, వాటిల్లోనే మేమే క్లీన్ చేసుకొని మేము బాత్రూమ్ వెళ్ళే పరిస్థితి ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా భోజనం లంచ్ టైంలో ఒక అర్ధగంట సేపు ఇస్తారంట, తినేసి వెంటనే పోవాలంట, లేకపోయిందంటే ఇబ్బంది గురి చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. దీనికి కార్మిక శాఖ మంత్రి కానీ ఇక్కడ కార్మిక శాఖ జిల్లా అధికారులు కానీ ఏపీఐసి డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ ఈ కార్మికులు సమస్యల మీద ఇక్కడంతా కూడా వచ్చి విజిట్ చేసి కార్మిక సమస్యలన్నీ ఇక్కడ తెలుసుకోవాలా, వారి కంపెనీ మీద చర్య తీసుకోవాలా. కంపెనీ పరిశ్రమ ఏర్పాటు చేసేటప్పుడు ఏదైతే కార్మికులకి ఇక్కడ లేబర్ యాక్ట్లు పనిచేస్తాయో అవన్నీ కూడా ఒక లిస్ట్ అనేది ఏర్పాటు చేయాలా. కార్మికులకు ఇన్ని గంటల పని చేయించుకోవాలా, భోజన వసతి టైం ఎంత ఉండాలా, బాత్రూమ్ సంబంధించిన సౌకర్యాలు ఇట్లా అన్నీ కూడా కార్మికులకు తెలిసే విధంగా బహిరంగంగా కూడా ఇక్కడ బోర్డు పెట్టాలని చెప్పి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము జిల్లా కార్మిక శాఖ అధికారుల మీద కరపత్రం వేసి, ఇండస్ట్రీల మీద కరపత్రం వేసి ఊరు వాడ అంతా కూడా ప్రచారం చేయాల్సి వస్తుంది, నిరసన ధర్నాలు చేయాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం.